హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోనే విశాల సహకార బ్యాంక్ 70వ మహాజన సభ నిర్వహించారు. సొసైటీ బ్యాంకు చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో సభను నిర్వహించారు. ఈ సభకు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సొసైటీ బ్యాంక్ చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్ మాట్లాడుతూ బ్యాంకు సంఘంలో 1350 మంది సభ్యులకు 12,50,00,000 రూపాయల రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. సొసైటీ బ్యాంకు మాజీ చైర్మన్ గోలి రాజేశ్వరరావు 1,95,00,000 రూపాయల నిధులను దుర్వినియోగానికి పాల్పడ్డాడని, అటు రూపాయలను కోర్టు ఆదేశాల మేరకు రికవరీ చేస్తామన్నారు. రైతుల శ్రేయస్సు సహకార సంఘం యొక్క ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మునిగడప శేషగిరి, కార్యదర్శి జనగాని తిరుపతి, పాలకవర్గ సభ్యులు లోకిని సూరయ్య, బుచ్చ వెంకట్రావు, కాగితాల శ్రీనివాస్, పాత్రబోయిన ఐలయ్య, ముప్ప మహేందర్, ఎడవెల్లి సంధ్య, మేకల సమ్మక్క, మంతుర్తి సమ్మయ్య, బరిదుల రాజిరెడ్డి, నాగిల కృష్ణమూర్తి, మండల పోసయ్య, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో మేము బాధ్యతలు తీసుకోవడం జరిగింది. 2017లో గోలి రాజేశ్వరం ఉన్న పాత పాలకవర్గం 1,95,00,000 రూపాయలు దుర్వినియోగం చేసి ఉన్నారు. ఆ దుర్వినియోగాన్ని ఇవన్నీ కూడా మేము ఆదాయ రోజు చెప్పాము. దుర్వినియోగమైన నిధులను మేము రికవరీ చేయిస్తామని, అలాగే సంఘాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతామని తెలియజేయడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు కూడా కష్టపడుకుంటా ఈరోజు దాదాపుగా 4 కోట్ల అప్పులున్న 4 కోట్లు రైతులకు రుణాలు ఇచ్చిన సంఘాన్ని ఈరోజు దాదాపుగా 12 కోట్ల రుణాలు ఇవ్వడం జరిగినది. దాదాపుగా 450 మంది సభ్యులకు మాత్రమే రుణాలు ఇచ్చారు. ఈరోజు దాదాపు 1,350 మంది రైతులకు మేము రుణాలు ఇచ్చామని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు సి గ్రేడ్లో ఉన్న సహకార సంఘాన్ని మేము ఈరోజు ఏ గ్రేడ్కి తీసుకురావడం జరిగినది. అలాగే ఈరోజు 6 నెలల నివేదికలో ఆడిట్ ప్రకారం దాదాపుగా 72 లక్షల రూపాయల ఆదాయంతో ఈరోజు ఉన్నది. అలాగే నష్టాల్లో ఉన్న సంఘాన్ని ఈరోజు లాభాల బాటలోకి తీసుకురావడం జరిగినది. అలాగనే రికవరీ కూడా ఈరోజు దుర్వినియోగ నిధులను ఈరోజు దాదాపు 19 లక్షలు కూడా కట్టేయడం జరిగినది. అలాగే హైకోర్టు పోయినా కూడా హైకోర్టులో కూడా మేము గెలవడం జరిగినది. దానికి చేస్తున్నాం. అలాగే లాభాల బాటలో ఉన్నది కాబట్టి రేపు రైతులకు దాదాపుగా ఇంకా లాభాల్లో ఉంటే తప్పకుండా బోనస్ ఇచ్చే స్థాయి కూడా ఎదిగే ప్రయత్నం చేస్తామని కూడా మా ఈ సందర్భంగా